హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనము టైమ్ అండ్ వర్క్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని డిస్కషన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఒకసారి దానిపైన ఇంకొక ప్రాబ్లమ్ డిస్కషన్ చేసుకుందాం. సో ఒకసారి ఈ ప్రాబ్లమ్ని చూసేవాళ్ళు అంటే టైమ్ అండ్ వర్క్లో ప్రీవియస్ ప్రాబ్లమ్ చూడకుండా డైరెక్ట్ ఈ ప్రాబ్లమ్ చూసేవాళ్ళు ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి చూసుకొని ఇక్కడికి రండి. ఎందుకు అంటే ఈ క్వశ్చన్ జస్ట్ మనం ఓవరాల్గానే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకు సార్ అంటే నేను టైమ్ అండ్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా టైమ్ అండ్ వర్క్లో ఎక్కువగా మనం టైం వేస్ట్ చేయొద్దండి. ఎందుకు అంటే చాలా సింపుల్గా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు దీంట్లో, కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోవద్దు అంటున్నా. ఈ టైమ్ అండ్ వర్క్ నుంచి టాపిక్లో నుంచి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సో టైంని బాగా మనం తగ్గించుకొని అంటే ఈ క్వశ్చన్కి టైం బాగా తక్కువ యూజ్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్స్కి మనం బెటర్గా ఆ టైంని వాడుకోవడానికి యూజ్ చేసుకోండి. సో ఇక్కడ ఏమంటున్నాడండి మనకు, సూర్య కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days. ఓకే, సూర్య కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days అండ్ రామ్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 30 days అని చెప్పేసి అంటుండ్రు. దే టుగెదర్ డూ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అని చెప్పేసి అంటుండ్రు. సో ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నారు. ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మళ్ళీ చెప్తున్నా 3 క్యారెక్టర్స్ ఉన్నప్పుడు అని చెప్పి 3 క్యారెక్టర్స్ ఉన్నప్పుడు లేదంటే క్వశ్చన్ లో ఏమన్నా కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు అయినా సరే నువ్వు వర్క్ చేస్తే ప్రాబ్లం లేదు. కాకపోతే 2 క్యారెక్టర్స్ ఉండి ఇద్దరిని టుగెదర్ వర్క్ అని చెప్పేసి మాట్లాడినప్పుడు క్యాలిక్యులేషన్ పేపర్ పైన అసలే చేయొద్దు. ఎందుకంటే చాలా సింపుల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనము క్యాలిక్యులేషన్ చేసుకుంటా ఉంటే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో సూర్య అనేటటువంటి క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్ 20 days లో వర్క్ ని ఫినిష్ చేస్తాడు అని చెప్పేసి అన్నాడు. 20 days లో వర్క్ ని ఫినిష్ చేస్తాడు అని చెప్పేసి అన్నాడు. అండ్ రామ్ క్యారెక్టర్ అంట, ఈ రామ్ క్యారెక్టర్ ఎన్ని డేస్ లో వర్క్ ఫినిష్ చేస్తాడు అంటే 30 days లో వర్క్ ని ఫినిష్ చేస్తాడు అని చెప్పేసి అంటున్నాడు. సో సూర్య 20 days అండ్ రామ్ 30 days. సార్ పెన్ పేపర్ యూజ్ చేస్తున్నారు, మీరు ఎందుకు రాసుకున్నారు అంటే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. జస్ట్ ఈ క్వశ్చన్ లో ఉన్న డేటా నేను ఇక్కడ నీకు రాసి చూస్తున్నా, జస్ట్ నీకు క్లారిటీ కోసం. సో సూర్య అనేటటువంటి క్యారెక్టర్ 20 days లో వర్క్ ని ఫినిష్ చేస్తున్నాడు. రామ్ అనేటటువంటి క్యారెక్టర్ 30 days లో వర్క్ ని ఫినిష్ చేస్తున్నాడు. మనం ప్రీవియస్ గా చెప్పుకుంటున్నాం అంటే సో ఈ రెండింటికి సంబంధించినటువంటి ఎల్సిఎం ని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. సో హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 30 అని చెప్పుకోవచ్చు. సో 30 యొక్క 2 మల్టిపుల్స్, స్టార్టింగ్ 2 మల్టిపుల్స్ రాసుకుంటున్నాం. ఎందుకు మనకు లీస్ట్ కామన్ మల్టిపుల్ రావాలి, మనకు లీస్ట్ గా ఉండాలి అంటే లీస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి 30 1s 30 అనేది 20కి మల్టిపుల్ అవుతుందా, కాదు. సో దాన్ని వదిలేసేయండి. నెక్స్ట్ 30 2s ఎంత 60 అనేది 20కి మల్టిపుల్ అవుతుందా, పర్ఫెక్ట్ గా అవుతుంది. సో 60 అనేది ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అని చెప్పి చెప్పుకోవచ్చు. సో మనం ప్రీవియస్ క్వశ్చన్ లో మాట్లాడుకున్నట్టే మన దగ్గర మొత్తం ఎన్ని బనానాస్ ఉన్నాయి, 60 బనానాస్ ఉన్నాయి. సో ఎన్ని బనానాస్ అని చెప్తున్నా, 60 బనానాస్ గుర్తుపెట్టుకోండి. సో మన దగ్గర సూర్య 20 days ఉంటాడు మన దగ్గర. సో సూర్య మన దగ్గర ఎన్ని డేస్ ఉంటాడు, 20 days ఉంటాడు. అండ్ రామ్ వచ్చేసి 30 days ఉంటాడు. మన దగ్గర మొత్తం ఎన్ని బనానాస్ ఉన్నాయండి, 60 బనానాస్ ఉన్నాయి. సో 20 days ఉన్నటువంటి సూర్యకి మనం పర్ డే ఎన్ని ఫీడ్ చేస్తుంటాము, 3 బనానాస్ ఫీడ్ చేస్తున్నాము. గుర్తుపెట్టుకో 3 బనానాస్. అండ్ రామ్ వచ్చేసి 30 days ఉంటాడు కాబట్టి పర్ డే వానికి ఎన్ని ఫీడ్ చేస్తామంటే 2 బనానాస్ ఫీడ్ చేస్తాము. పర్ డే వీడికి 3 బనానాస్ ఫీడ్ చేస్తున్నాం, పర్ డే వీడికి 2 బనానాస్ ఫీడ్ చేస్తున్నాం. సో ఇద్దరు కలిసి వర్క్ చేయమని చెప్పేసి అంటే వర్క్ టుగెదర్ అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఇద్దరిని కలిపి వర్క్ చేస్తే అంటే వీడు 3 బనానాస్, వీడి ఒక 2 బనానాస్. పర్ డే ఇద్దరు కలిసి ఎన్ని బనానాస్ తింటున్నారో మొత్తము 5 బనానాస్. సార్ బనానాస్ అంటే ఏదో కాదు, మొత్తం కంప్లీట్ చేసేటటువంటి వర్క్ పార్ట్స్ నే నేను బనానాస్ అంటున్నా, గుర్తుపెట్టుకో. సో మొత్తం 60 బనానాస్ ఉన్నాయి కాబట్టి పర్ డే వీళ్ళిద్దరు కలిసి ఎన్ని తింటున్నారు అంటే 5 బనానాస్ తింటున్నారు. సో 60/5 చేసుకుంటే ఎంత వస్తుంది మనకి, 12 ఆన్సర్ గా రావడం జరుగుతుంది. చాలా సింపుల్ క్వశ్చన్ అండి, దీని గురించి పెద్ద క్యాలిక్యులేషన్స్ అవసరమే లేదు. సార్ నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నీ కోసం మాత్రమే. సో 20 and 30 రెండింటికి తీసుకొని మనం ఎల్సిఎం చేసుకుంటే 60 పార్ట్స్ వస్తాయండి. మొత్తం మనం ఫినిష్ చేసేటటువంటి వర్కింగ్ పార్ట్స్ అన్ని 60 పార్ట్స్. సో 20 days ఉండేటటువంటి సూర్య పర్ డే ఎన్ని తీసుకుంటాడు మన దగ్గరికి వెళ్ళి అంటే 3 తీసుకుంటాడు. 30 days ఉండేటటువంటి రామ్ మన దగ్గర పర్ డే ఎన్ని తీసుకుంటాడు అంటే 2 బనానాస్ ని తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినటువంటి మొత్తం డేటా అంటే ఇదే అండి. సో వీడు 3 బనానాస్ తీసుకుంటాడు, వీడు 2 బనానాస్ తీసుకుంటాడు. పర్ డే వీళ్ళిద్దరు కలిసి మన దగ్గరికి ఎన్ని బనానాస్ తింటున్నారు అంటే 5 బనానాస్ ని తినడం జరుగుతుంది. సో మొత్తం ఎన్ని బనానాస్ ఉన్నాయి మన దగ్గర అంటే 60 బనానాస్ ఉన్నాయి. ఈ 60 బనానాస్ ని పర్ డే 5 తీసుకుంటే మొత్తం ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది అంటే 12 days లో వర్క్ ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ 12 గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, టైమ్ అండ్ వర్క్ కి సంబంధించినటువంటి బేసిక్ క్వశ్చన్స్ వస్తే క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకండి. సింపుల్ గా ఇట్లా అజంప్షన్స్ చేసుకోండి, ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకున్నాక
పర్ డే ఒక క్యారెక్టర్ అనేది తీసుకుంటాడు, పర్ డే ఇంకో క్యారెక్టర్ అనేది తీసుకుంటాడు. అట్లా క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు చాలా సింపుల్గా, క్లారిటీగా, అక్యురేట్గా ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇది టైమ్ అండ్ వర్క్కి సంబంధించినటువంటి బేసిక్ క్వశ్చన్స్. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనము నెక్స్ట్ వీడియోస్లో డిస్కషన్ చేసుకుందాం. సో మీకు ఏమైనా టాపిక్ నుంచి ఇంపార్టెంట్ అనిపిస్తే ఆ టాపిక్స్ని కామెంట్ సెక్షన్లో తెలియండి. నేను ఆ టాపిక్ నుంచి క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.